ఇప్పుడు ఇంత పోటీ ప్రపంచంలో ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక నేషనల్ అవార్డు తీసుకున్నా, ఎందుకంటే మోహన్ కృష్ణ గారికి పొలోమనే అవకాశాలు రావట్లేదా, చేయట్లేదా? అవకాశాలు రాకపోవడం అనేది ఎప్పుడు లేదండి. అంటే గ్రహణం తర్వాత నేను ఎవరి దగ్గర వెళ్ళి అడగల ఆ సినిమా కోసం. గ్రహణం ప్రివ్యూ చూసి నాకు బి సత్యనారాయణ గారు మాయాబజార్ ఆఫర్ చేశారు. మాయాబజార్ చూసి నాకు రామ్మోహన్ అష్టాచెమ్మ తనే ఇంటికి వచ్చి మనం సినిమా చేద్దాం అన్నాడు. అది అష్టాచెమ్మ అవగానే ఆ సక్సెస్ లో మేము గోల్కొండ హై స్కూల్ జరుగుతుండగా దాము గారు పిలిచారు, ఒక సినిమా చేద్దాం మనం. అంతకుముందు ఆ తర్వాత డబ్బింగ్ టైంలో నరేష్ గారు కలిసి ఒక సినిమా చేద్దాం, బందిపోటు జరిగింది. బందిపోటు మిక్సింగ్ జరుగుతుండగా కృష్ణప్రసాద్ గారు నా దగ్గరికి వచ్చి జెంటిల్మెన్ అవ్వగానే ఇలా కేసీ నరసింహారావు గారు నా దగ్గరకు వచ్చి ఒక చిన్న సినిమా చేస్తారండి కామెడీ అంటే అమితిమి జరుగుతుండగా మళ్ళీ చాలా యాక్సిడెంటల్ గా కృష్ణప్రసాద్ గారు నేను ఏదో కాకతాళీయంగా కలిసినప్పుడు ఆయన్ని సమ్మోహనం ఊరికి మాట చెప్తే మనం చేద్దామని చెప్తే సమ్మోహనం జరిగింది. సో సమ్మోహనం రిలీజ్ కి 1 week ముందు దిల్ రాజు గారు నాకు ఫోన్ చేసి మనం ఒక సినిమా చేయాలని జరిగింది. సో అట్లాగా నాకు ఎప్పుడు అవకాశాలు లేక డిలే అని ఉంటే నా వైపు నుంచే ఉంది. అంటే నేను రాయడంలో టైం తీసుకోవడం, కొన్ని కమర్షియల్ పంథాలు నేను వెళ్ళాల. జెంటిల్మెన్ లాంటి పెద్ద హిట్ తర్వాత నేను అమితిమి లాంటి చిన్న సినిమా చేశాను. అది నిజంగా కూడా అప్పుడు సర్ప్రైజ్. ఎందుకు సార్? ఎందుకంటే బికాస్ నాకు ఆ కథ నాకు చాలా ఎక్సైట్. ఫస్ట్ నేను యాక్చువల్లీ సమ్మోహనం చేయాలి, బట్ సమ్మోహనం వాజ్ నాట్ హ్యాపెనింగ్. అంటే నేను అది నాకు చైతన్య గారితో కొంత డిస్కషన్ జరిగింది. తర్వాత చైతన్య గారు వేరే కమిట్మెంట్ ఉండే, హీ వాజ్ నాట్ ఏబుల్ టు కమ్. అది కాకుండా ఏం చేయాలి నెక్స్ట్ అనే టైంలో అమితిమి వచ్చింది. దీని తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, దీని తర్వాత ఇంక ఇంతకంటే పెద్ద స్టార్కి వెళ్ళి స్టోరీ చెప్పాలి అని ఆలోచించాలి. బహుశా ఆలోచించి ఉండాల్సిందేమో, చేయలేదు. నేను నచ్చిన సినిమాలు చేయాలి, నాకు నచ్చిన కథలు చెప్పాలి అనే ఉద్దేశంతోనే ఐ జస్ట్ డిడ్ ఇట్.